హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరికెళ్ళాం కదండి. అక్కడ పెట్టుడు చీరలు అనేది ఉంటుంది కదా. అంటే చీరలు ఫంక్షన్లో మా పెద్దక్క ఇంటి గృహప్రవేశానికి ఎవరెవరు గెస్ట్ వచ్చారో వాళ్ళందరికీ చీరలు ఇవ్వాలంట. అందుకే మేము ఒక రోజు ముందే బయలుదేరాము. అంటే పామూరు అని ఒక చిన్న టౌన్ అని, బాగుంటాయండి చీరలు. అక్కడికే వెళ్ళాలి ఏది కావాలన్నా కానీ. అక్కడికి నేను, మా అక్క, మా ఇద్దరు పిన్నోళ్ళు వెళ్ళామండి. ఎందుకంటే మా బాబుని మటుకు నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మా బాబు వచ్చే రచ్చరచ్చ చేస్తాడు. అందులో ఎండ, అబ్బా, ఆంధ్రప్రదేశంలో విపరీతంగా ఎండ అండి. నేనే ఆ ఎండకు తట్టుకోలేకపోయాను. అందుకే వాడిని ఏం చేశానంటే బేబీ సిట్టింగ్కి ఇచ్చేసాను. అంటే బేబీ సిట్టింగ్ అంటే అండి, బేబీ సిట్టింగ్కి కూర్చోబెట్టలేదు. మా పిల్లలు దక్షితిని చూస్తే మమ్మీ 500 ఇవ్వు అన్నారు. సర్లే ఇంకా తప్పదు కదా అన్నట్టు మా అక్క కొడుకు, మా మా అమ్మాయి అందరు కలిసి వాడిని ఆడిపించుకునేదానికి 500 ఇచ్చేసి వాడిని ఇచ్చేసాను అనమాట. కానీ వాడిని చాలా బాగా యాక్చువల్లీ ఇవ్వకుండా చూసుకుంటారు, కానీ పిల్లలు కదా ఏదో కామెడీగా చేశారు. అందుకు నేను కూడా ఓకేలే అని ఇచ్చేసానండి. తర్వాత సంగతి అంటే మేము ఇంకా చీరలు సెలెక్షన్ చేయాలి. ఫస్ట్ ఈ షాప్కి వస్తే నాకైతే చీరలు నచ్చలేదండి. చూడండి, మీకేమన్నా నచ్చుతుండేమో, మాకైతే నచ్చలేదు. మేము చాలా షాపులు తిరిగాము. ఉన్నాయి చీరలు వెరైటీగా. అయితే మాకైతే అంత కన్ను తగిలే చీర అయితే కాని రాలేదు. ఎందుకంటే పెట్టుడు చీరలు అయినా కానీ మనం ఏమన్నా రోజేం చేసుకోం కదా, ఫంక్షన్ ఎప్పుడో చేసుకుండేది. అందుకు ఏమన్నా కానీ మా అన్నది మంచి చీరలే పెట్టాలి, 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, చీరల మటుకు సూపర్గానే పెట్టాలి, ఓకే అని ఇంకా మేము ఈ అయితే కొత్త ట్రెండింగ్ అంటండి. కానీ ఏందో నాకైతే అంత నచ్చలేదు. కానీ నిజంగానే చాలామంది కట్టుకున్నారు, ట్రెండింగే నడుస్తుంది. కానీ అంటారు కదా, ఎంత ట్రెండింగ్ నడిచినా మనకు నచ్చాలి కదా. మనకు నచ్చకుండానే మనము కట్టుకోలేము ఆ చీర. ప్రతిదీ సెలెక్షన్ వేరే ఉంటుంది కదా అందరికీ. ఎవరికో నచ్చిందని మనం వేసుకోలేము కదండి. కానీ వాళ్ళైతే చాలా చెప్పారు, ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంది ఇది అది అని. మా పిన్ అయితే అక్కడే కూర్చున్నది, తను వైజాగ్లో ఉంటుంది. కానీ తను కూడా అన్నది నిజంగా ఇది ట్రెండింగే, మా వైజాగ్లో కూడా ఇప్పుడు ఇవే నడుస్తున్నాయి అన్నది. కానీ నాకు మా పెద్దక్కకైతే నచ్చలేదు. క్వాలిటీ కూడా క్లాత్ అంతా నాకు అనిపించలేదండి. అందుకే వద్దులే అనుకున్నాను నేనైతే. సరేలే చూపిస్తున్నారని కొద్దిగా చూసాము, ఏదైనా నచ్చితే వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ అవుతుంది అని చాలా ట్రై చేసాము. కానీ ఎంత చూసినా కానీ నాకైతే అంతగా ఏంటంటే ఒక్కొక్క చీర చూస్తానే తీసేసుకుంటానండి నచ్చితే మటుకు. అది అస్సలు నేను వెయిట్ చేయను, అది నచ్చాలి. ఇది ఎన్ని చూపించినా తను నాకు పాపం చాలా ట్రైల్ చేశారు వాళ్ళు, చాలా చూపించారు, నాకైతే నచ్చలేదండి. మా అక్కకు కూడా అంత నచ్చలేదు. ఇంకా లాస్ట్గా ఎందుకులే అన్నట్టుగా ఇంకా చెప్పాలంటే అండి, మేము చాలా ఎంజాయ్ చేసామండి ఆంధ్రాలో. యాక్చువల్లీ ఏంటంటే ఫంక్షన్ బాగానే చేశారు, కానీ ప్రతి ఫంక్షన్ పెద్దది పెళ్ళిలాగా అయితే కాదండి. కానీ మేమేంటంటే అందరం కలుస్తాం కాబట్టి అది పెళ్ళి కాడికి ఎక్కువగా ఉంటుంది ఎంజాయ్. పెళ్ళిలాగే ఎంజాయ్ చేసామండి మేమైతే. మాటకి గృహప్రవేశమే కానండి అనుకుంటారు మీరు, ప్రవేశానికి ఏంది ఇన్ని వీడియోస్ పెట్టదు, కానీ అండి నిజంగా చెప్తున్నాను చాలా ఎంజాయ్ చేసామండి. మేము ఒక పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేస్తాం దానికాడికి ఎక్కువే చేసాము. ఎందుకంటే మేము అందరం కలుస్తాము, మెయిన్ ప్రాబ్లం పెళ్ళిళ్ళకి ఎలా అందరూ కలుస్తాము, అందరు కలిసామండి. చాలా ఘనంగా చేసుకున్నాము. ఎంత ఎంజాయ్, ఎంత నవ్వు, ఎంత టైంపాసు. ఈ ఫ్యూచర్లో ఏంటంటే ఆ ఉన్న 1 వీక్లో మేము ఆ ఎంజాయ్మెంట్ సంవత్సరం అంతా అనుకుంటానే ఉంటాము, అంత ఎంజాయ్గా ఉంటాము. మేము అక్క చెల్లెలు ముగ్గురమైనా కానీ కంటిన్యూ ఫోన్లో ఉంటామండి. మార్నింగు స్కూల్ పిల్లలు వెళ్ళారనుకో, మాకు వీడియో కాలు కాన్ఫరెన్స్లో ముగ్గురు అక్క వాళ్ళు చెల్లెలు మేము ఉంటాము. మేము పనులు చేసుకుంటానే మాట్లాడుకుంటాము. ప్రతిదీ ఏం వంట చేశారు, పిల్లలు ఏం చేశారు, ప్రతిదీ మేము మాట్లాడుకుంటానే ఉంటాము. మా నాన్న ఇచ్చిన మాకు సంస్కారం అండి, మేము ఎప్పటికైనా కానీ మర్చిపోము. మా నాన్న అందరితో కలిసి ఉండాలి, మా రిలేషనే కాదు, మేము అక్క చెల్లెలు చాలా పవర్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తుంటాడు మా నాన్న. అందుకే మేము చాలా కలిసిమెలిసి ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఎప్పుడు చూసినా మేము కాల్లోనే ఉంటాము. మా వారు కూడా అంటాడు, మీరు పని ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఫోన్లలోనే ఉంటారని. కానీ మేము పని చేస్తానే ఫోన్లో ఉంటాము, అది మా టాలెంట్ అనమాట. సరే అండి, ఇంకా చెప్పాలంటే ఇది వేరే షాప్కి వెళ్తాము. ఏరే షాప్లో అయితే మేము చాలా వరకు బెటర్గా ఉన్నది, అని మేము కూడా అలసిపోయామండి. అంటారు చూడు, ఫస్ట్ ఉన్న ఓపిక మళ్ళీ ఉండదు అంటారు చూడండి. ఇంకెందుకులేని ఈ షాపు వదిలేసి మా పిన్ని లేదంటే భిన్నా లేమంటే లేదు. తర్వాత మేము వేరే షాప్కి వెళ్ళామండి. ఇది నెక్స్ట్ షాపు. వేరే షాప్కి వెళ్తున్నాము, ఇంకా వెళ్తున్నాము. వేరే షాప్ చూపిస్తానండి నేను.
మా పిన్ని మేమందరం బయటికి వెళ్ళిపోయామండి. తను మటుకు బిన్న లేనే లేదు. ఇంకా ఉండని తనే లేటు. అందుకే వీడియో తీసాను. చూడు ఎంత ఆలస్యం చేస్తున్నావు నీ వల్ల, చూడు ఎంత రిలాక్స్గా కూర్చొని ఉందని. ఓకే అండి, తను ఇంకా లేలేదు కాబట్టి మేమైతే బయట రోడ్ మీద ఉన్నాము. కానీ మేము ఉంటే కామ్గా ఉంటామండి. అబ్బా ఏమున్నాయండి రేగ్గాయలు, అబ్బాబ్బాబ్బా. యాక్చువల్లీ ఎండ విపరీతంగా ఉందండి. అందుకే నేను ఇది వేరే షాప్ అండి, ఇది కాటన్ శారీస్. వీటిలో మేము ఒక ఎన్ని అంటే మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకన్నీ తీసేసుకున్నాము. ఇంకా మేము వెయిట్ చేయలేదండి, ఎందుకంటే మేము ఆల్రెడీ అలసిపోయామండి. ఇంకా మాకు ఓపిక అనేది లేదు. కొంచెం బాగానే ఉన్నాయి వాళ్ళు తీసిన దాంట్లో. ఎంతమంది ఓల్డ్ ఉన్నారో అంతమంది 10 తీసేసామండి. ఇంక ఇక్కడైతే ఫైనల్ చేసేసాము. జస్ట్ క్లాత్ అయితే బాగుంది చూసేసాము. ఫాస్ట్గా ఒక ఏ నస్తూ ఈ షాప్లో మటుకు ఒక 50 సారీస్ అండి మేము పక్కన పెట్టేశామండి, మాకు నచ్చినాయి కాబట్టి. ఎందుకంటే టైం ఆల్రెడీ చాలా మధ్యాహ్నం అయిపోయిందండి, విపరీతంగా ఎండ పెరిగిపోయింది. ఇంకేం చెప్పానండి మీకు మా బాధ, మేము ఇంకా ఫుడ్ తినలేదని. 10 రూపాయల సమోసాలు ఉంటాడు కదా, చిన్న సమోసాలు, ఆనియన్ సమోసా. తను ఒక ఓల్డ్ మ్యాన్ అమ్ముతుంటే మేము ఆ షాప్లోనే తినేసామండి ఏమన్నా కానీ. తర్వాత ఇంకా అన్నీ డీటెయిల్గా తీలేకపోయా, కానీ ఆకలికి తట్టుకోలేక. అందులో ఆకలికి చాలా రుచిగా కూడా ఉన్నాయండి అవి. అబ్బా మిరగాయ అండి, సూపర్ అండి, ఏమన్నా అనుకోండి. అవి కూడా తినేసిన తర్వాత వాటర్ తాగి అప్పుడు ఈ పని స్టార్ట్ చేసామండి మేము. ఏం లేదు, వాళ్ళకి క్యాటలాగ్ ఏదన్నా మంచి కొత్త క్యాటలాగ్ వచ్చాయి కదా, అవి చూపించి టక్క తీసేసామండి. ఇక్కడ మేము ఎక్కువ టైం చేయలేదు, ఎందుకంటే ఓపిక మాకు ఆల్రెడీ ముందు చాలా షాప్స్ తిరిగాం కదా, ఓపిక వెళ్ళిపోయింది మాకు. అందుకే ఇప్పుడు ఏమన్నా కానీ అన్నీ ప్రతి క్యాటలాగ్లో మా పిన్ అండి, తను ఏ దాంట్లో పట్ట తీసేసామండి. ఒక 50 సారీస్ పక్కన వేసేసాం మేము. చాలా టైం పట్టింది మాట చెప్పనాటికి, కానీ ఆడ చూసాం మేము. కానండి చాలా ఓపిక ఉండాలండి. అన్న లేడీస్కు దేవుడిచ్చిన వరమేమో. అబ్బాబ్బాబ్బా, సారీస్ చూసేదానికి ఓపిక అంటే ఆడోళ్ళకేనండి. సూపర్. మార్నింగ్ నుంచి అండి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, అసలు కళ్ళు తిరిగేసి. అందులో వీళ్ళు ఏంటంటే అంటే ఇది కూడా ఒక చాలా చెప్పాల్సిన మాట అండి. నాకంటే ఎండకి తిక్కలేసిపోయిందండి అసలు. నాకు తెలుసా, నేనైతే ఆ ఎండకి యాలబడిపోయాను, ఓపిక లేదు నాకు. అంటారు కదా ఏసీలలో ఉంది, ఈ సిటీలో పెరిగితే నిజంగా వేస్ట్ అండి. ఫుడ్ కూడా మంది బాగుండదు. మా పిన్నోళ్ళు చూడండి, ఎంత వయసు వచ్చినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారండి వాళ్ళు. అసలు వాళ్ళకి ఎండకి ఏమీ అనిపించలేదండి వాళ్ళకి అసలు. అంటే వాళ్ళు డైలీ తిరుగుతారు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు కాబట్టి అబ్బా చాలా స్ట్రాంగ్ ఉన్నారండి వాళ్ళు నిజంగా. నేనైతే అండి అందరూ ఏంటి ఇలా అలవడిపోతుండు అంటే, ఎప్పుడన్నా ఇంత ఎండకి తిరిగితే కదా, ఎప్పుడు చూసినా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళము విపరీతంగా ఎండకు పోయి కూర్చోవాలంటే మన వల్ల అయితే కాదండి. నేనైతే చాలా అంటే నేను కూడా షాక్ అయినా, ఏంటి నేను ఇలా అలబడిపోతుండానని. నేనైతే పాండ్రు తల్లి ఇంకా చాలు, ఇంకెన్ని చీరలు తీస్తారు, 50 చీరలు చాలవా. మస్తుగా బిల్ అయింది మా అక్కకి. గెస్ట్ చేయండి ఎంత బిల్ అయ్యి ఉంటుందో, ఫుల్గా అయింది. కానీ తను కూడా ఫస్ట్ టైం కదా, ఎప్పుడన్నా అందులో 2 మగపిల్లలు, ఇప్పుడైతే పెళ్ళిళ్ళు కూడా లేవు, చిన్న పిల్లలు. ఇంకేం ఫంక్షన్ చేస్తారని వాళ్ళు దడాకా ఖర్చు పెట్టేశారండి ఏమన్నా కానీ. సో ప్రతి వచ్చిన వాళ్ళకి ఒక్క చీర 1200 పన్నదండి, పడితే పన్నింది. ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకున్నారు ప్రతి ఓళ్ళకి. అంటే బేబీ పువర్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అని ఏం లేదండి, ప్రతి ఫ్యామిలీకి. అంటే ఇంక అయిపోయిందండి షాపింగు. ఇంక మేము హోటల్కి వచ్చేసాము. నేనైతే ఆకలికి తట్టుకోలేకపోయినా, కానీ తినలేకపోయినాను, ఎండకి బెట్ట తగిలింది నాకైతే. అయితే ఫుడ్ పెట్టారండి, అబ్బాబ్బా నా అదృష్టం లేదనుకున్నానండి. పప్పు అబ్బా వెరైటీ, ఆంధ్రాలో అన్నాము సూపర్ అండి. ఎంతనా తిన్నాను ఒకటే కాయిన్లో. సూపర్ అంటే సూపర్, నెయ్యితో సహా వేస్తున్నారండి, వడియాలతో సహా. అబ్బా పప్పు రసము భలే ఉన్నదండి, ప్రతి ఐటెం సూపర్ ఉన్నదండి. కానీ ఘోరం ఏంటంటే నేనే తినలేకపోయాను, ఎందుకంటే ఎండకి బెట్ట తగిలి. నాకు అస్సలు తెలుసా, నాకు అస్సలు నిజంగా నేను వేస్ట్ దాన్నండి. ఇంత ఎంజాయ్ చేయాలని పోయినా కానీ నేను ఎంజాయ్ చేయలేకపోయినా, కానీ మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా.